రానున్న సాధారణ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రావడం ఖాయమని మరియు మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని మహేశ్వరం నియోజకవర్గంకు చెందిన ఏ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గం రిజర్వేషన్ ఏది ఉన్నప్పటికీ కాంగ్రెస్ గెలిపే ధ్యేయంగా కృషి చేస్తారని పేర్కొన్నారు. తాను ఎవరికీ కూడా భయపడే రకాన్ని కాదని, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తారని వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో తమ ప్రాంతానికి మహర్దశ పట్టిందని చెప్పారు. మహేశ్వరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ తన సొంత ప్రాంతంలాగా భావించి రేవంత్ రెడ్డి తమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. నల్లమల ముద్దుబిడ్డ ఆయన రేవంత్ రెడ్డి డైనమిక్ ముఖ్యమంత్రిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారని మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు మహేశ్వర నియోజకవర్గం ముద్దుబిడ్డగా తాను ఈ ప్రాంత అభివృద్ధికి తహతలాడుతున్నానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విమర్శించవచ్చని, తాను టీడీపీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని విమర్శించవచ్చని, ఇందిరారెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ను విమర్శించవచ్చని మోహన్ రెడ్డి అన్నారు. ఏ పార్టీలో ఉన్న సమయంలో ఆ పార్టీ లైన్కు అనుగుణంగా పనిచేయాల్సి వస్తుందని కూడా, ఇది తమ సిద్ధాంతమని కూడా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించినంత మాత్రాన పైకి వస్తామని అనుకోవడం వారి భ్రమ మాత్రమేనని దెప్పిపొడిచారు. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి వెళ్లిపోయినా, సబితా ఇంద్రారెడ్డి వెళ్లిపోయినా తాను ఈ గడ్డపై పుట్టిన వ్యక్తిగా తప్పకుండా మాట్లాడుతూనే ఉంటారని, పోరాడుతూనే ఉంటారని, సమస్యల కోసం పరిష్కారానికి కృషి చేస్తూనే ఉంటారని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు పొద్దున్నే ప్రత్యేకంగా మహేశ్వరం నియోజకవర్గం డిస్కషన్. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు రేవంత్ రెడ్డి మీద రోజు 100 పనికిరాని పోస్టులు పెడుతుంటే చూసుకుంటూ ఊకోవాలనంట. కానీ అదే మహేశ్వరం ఎమ్మెల్యే మీద 2 కామెంట్లు పెట్టినా, 1 కామెంట్ పెట్టినా ఇంటికాడికి వచ్చి కొడతారంట టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక రెడీ, ఈ రోజు నుంచి రండి కొట్టుండ్రి, మమ్మలను కొట్టిన తెల్లారి. మరి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కామెంట్లు పెట్టేటోళ్ళను ఏడ పట్టుకొని కొట్టాలి, ఏ పక్కకు కొట్టాలి, అది కూడా మీరు చెప్పాలి. ఇక మహేశ్వరం నియోజకవర్గంలో కేఎల్ఆర్ ఇన్ఛార్జి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు కేఎల్ఆర్ కౌంటర్ ఇవ్వాలి. కానీ ఈరోజు వరకు సంవత్సరం అవుతుంది, సబితా ఇంద్రారెడ్డి మీద కేఎల్ఆర్ ఒక్కరోజు కూడా కౌంటర్ ఇస్తలేడు. ఇది కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరు అనుకున్న మాట, ఏ మోహన్ రెడ్డి ఒక్కడు అనుకున్న మాట కాదు. కానీ ఏ మోహన్ రెడ్డి ఎప్పటికైనా మహేశ్వరం నియోజకవర్గంలో పుట్టిన ముద్దుబిడ్డ, ఎమ్మెల్యేకి పోటీ చేయబోయే ముద్దుబిడ్డ. సబితా ఇంద్రారెడ్డి ఈడికెళ్ళి వెళ్ళిపోయినా, కేఎల్ఆర్ ఈడికెళ్ళి వెళ్ళిపోయినా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి గొంతులో పానం ఉన్నంత వరకు మాట్లాడుతూనే ఉంటా, కొట్టినా పానం బొడగొట్టినా. కానీ ఎవరో చెప్పిన దానికి భయపడి, ఎవరో బయట వాళ్ళ చేతి కింద పనిచేయనీకే నేను సిద్ధంగా లేను. ఏ పార్టీ మారినా ఆ పార్టీ కండువ గురించి, ఆ పార్టీ సిద్ధాంతాల గురించే మాట్లాడుతా. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడినా, కేఎల్ఆర్ మాట్లాడినా, ఏ మోహన్ రెడ్డి మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కాండి వేసుకొని ఆ పార్టీ సిద్ధాంతాల మీద మాట్లాడినమే తప్ప మేము నలుగురం ఎక్కడ తప్పు చేయలేదు. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీకి కొమ్ము కాసే మనుషులం మేము కాదు. కేఎల్ఆర్ అయినా కాంగ్రెస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ మాట మాట్లాడిండు, టీఆర్ఎస్లు ఉంటే టీఆర్ఎస్ మాట మాట్లాడతాడు, తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశంలో మాట్లాడతాడు. కేఎల్ఆర్ అయినా, సబితా ఇంద్రారెడ్డి అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఏ మోహన్ రెడ్డి అయినా ఏ పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీలో మాట్లాడింది వాస్తవం అని చెప్తున్నా. ఆ పాత వీడియోలన్నీ పెట్టి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడింది, మోహన్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడిండు, రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడిన వీడియోలన్నీ పెట్టుకుంటూ ఈరోజు, ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని రేవంత్ రెడ్డి తిట్టిన మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీలో సబితా ఇంద్రారెడ్డి ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీని తిట్టిన మాట వాస్తవము.
ఏ మోహన్ రెడ్డి 4 పార్టీలు మారి ఏ పార్టీలు ఉన్నప్పుడు ఇంకో పార్టీని తిట్టిన మాట వాస్తవం. ఏమన్నా తిట్టి తప్పించుకుంటున్నామా మేము? ఇప్పటికైనా ఆలోచన చేసుకొని మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న మా సబితక్క చెప్పులు మోసేటోళ్ళు, నా చెప్పులు మోసేటోళ్ళు. మేము అనుకుంటాము ఒకటైతాం. మీరు మాకు లీడర్ కాదు, యాక్టర్ కాదు, మమ్మలను సలహాలు సూచనలు ఇచ్చేటోళ్ళు కూడా కాదు. నా మీద కామెంట్లు పెట్టేటోళ్ళు పనికిరానోళ్ళు, 500లకు అమ్ముడు పోయేటోళ్ళు. నేను ఎవరికి భయపడా. ఇప్పటికైనా పొద్దునే చెప్తున్నా, ఆ రోజు దేవేందర్ గౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బాగు చేసిండు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ఇన్నర్ రింగ్ రోడ్డును తీసుకొచ్చి బాగు చేసిండు. ఈరోజు డైనామిక్ రేవంత్ రెడ్డి నల్లమలలో పుట్టిన ముద్దుబిడ్డ మా కందుకూరు మండలాన్ని, మహేశ్వరం మండలాన్ని ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవకున్నా ఈరోజు మా ప్రాంతం గురించి, మా గురించి, మా భూముల గురించి, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తా, చదువు రాని వాళ్ళకు వాచ్మెన్ జాబులు ఇప్పిస్తా, భూములు ఉన్నోళ్ళకు 1 ఎకరా కోటి నుంచి 50 కోట్లు చేస్తా అని ముందుకొస్తున్న ముఖ్యమంత్రి నల్లమల్ల అడవులో పుట్టిన ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి. మా గొంతులో పానం ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి వెంబడి ఉంటాం. మా ప్రాంతాన్ని మేము డెవలప్మెంట్ చేసుకుంటాం. నా ప్రాంతంలో ఉన్న నా అభిమానులందరినీ కూడా 1 సంవత్సరం తర్వాత అందరినీ ఏకతాటి మీదకి తీసుకొస్తా. వచ్చేసారి మహేశ్వరం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తా. ఏ రిజర్వేషన్ వచ్చినా, ఎస్సీ వచ్చినా, ఎస్టీ వచ్చినా, బీసీ వచ్చినా మహేశ్వరం ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిస్తా. ఇది ఏ మోహన్ రెడ్డి సిద్ధాంతం. ఒక ఏ మోహన్ రెడ్డి ఓసి అయితేనే నేను పార్టీకి పనిచేస్తా, బీసీకి వస్తే దెంకపోతా అనేటోడు లీడర్ కాడు. ఇది ఏ మోహన్ రెడ్డి పొద్దునే చెప్తున్నా. తెలివి లేని వాళ్ళకి తెలివి తెచ్చుకోరి. ఏ మోహన్ రెడ్డి తిట్టేటోళ్ళని బంద్ చేయర్రి. ముందు మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో పుట్టిన వాళ్ళంతా ఈ ప్రాంతం డెవలప్మెంట్ ఎవరు చేస్తే వాళ్ళు వెంబడి ఉందాం, డెవలప్మెంట్ చేసుకుందాం. ముందు మనం బాగుపడ్డాక తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచన చేద్దాము అని మహేశ్వరంలో ఉన్న ఓటర్స్కు, పార్టీలకు, పార్టీల పెద్ద మనుషులకు అందరికీ పొద్దునే మనవి చేస్తున్నా.